హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలని తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో పెన్షన్ తీసుకునే వారందరూ రెడీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే మార్చి 1వ తేదీన ఈ తప్పు మాత్రం మీరైతే చేయవద్దండి. ఇక దీనికి సంబంధించి కొత్త రూల్ కూడా అయితే వచ్చేసింది. దానికి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల పెన్షన్లు తీసుకునేవారు వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే సర్వే అనేది చేయబోతున్నారు. ఈ సర్వేలో మనకేంటంటే ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నట్టుగా గుర్తిస్తారో అలాంటి వారందరి పెన్షన్లు అయితే తొలగిస్తారు. అలాగే మనం కొత్త రూల్ పరంగా చూసుకున్నట్లయితే చాలామంది గత ప్రభుత్వంలో ఏంటంటే మనకు ఫేక్ సర్టిఫికేట్స్ అనగా సదరం సర్టిఫికేట్లు వికలాంగులు కొంతమంది వికలాంగత్వం లేకపోయినా కానీ వికలాంగులు అని చెప్పేసి వారికి లంచాలు ఇచ్చి సో అలాంటి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడిని అయితే జల్లెడ పడుతున్నారండి. అయితే సచివాలయ అధికారులు ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, పెన్షన్ ఐడి కార్డు కానివ్వచ్చు, అలాగే వికలాంగులు ఉంటే కనుక వారి యొక్క సదరం సర్టిఫికేట్ కూడా చెక్ చేస్తున్నారు. ఈ సదరం సర్టిఫికేట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి వికలాంగత్వానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉన్న వారికి పెన్షన్ ఉంచుతున్నారు. ఒకవేళ తక్కువగా ఉంటే అంటే మనకు వికలాంగత్వం లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నట్లయితే కనుక వారిని మళ్ళీ వెరిఫికేషన్ చేస్తున్నారు. పూర్తిగా వికలాంగత్వం లేకుండా సో బాగా నడుస్తూ సో వారికి వికలాంగత్వం లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తే కనుక అలాంటి వాళ్ళ పెన్షన్ అనేవి పూర్తిగా రద్దు చేస్తున్నారు. ఎవరు కూడా ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మీరు రెడీ కాకండి. ఇప్పుడు ఏంటంటే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అయితే ప్రభుత్వం అయితే అతి త్వరలో అయితే విడుదల చేయబోతున్నారు. ఈ పెన్షన్లో కూడా మీరు ఏంటంటే మీరు ఒకవేళ పెన్షన్కి సంబంధించి మీకు వయసు 50 ఏళ్ళు నిండి ఉంటే కనుక, అలాగే మీరు నిజంగానే వికలాంగులు ఉంటే కనుక, అలాగే నిజంగానే మీరు పెన్షన్ తీసుకునే వయసు ఉంటే కనుక అలాంటి వాళ్ళు మాత్రమే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోండి. మీరు ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్స్ ఫేక్ లంచాలు ఇచ్చి మీరు సర్టిఫికేట్స్ ఎక్కడైనా తెచ్చుకొని మీరు కనుక పెన్షన్లకు సంబంధించి అప్లై చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది రాదు. సో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం పెన్షన్ల పరంగా చాలా వరకు స్ట్రిక్ట్ అయ్యారు. సో ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 1 లక్ష చిలుకు పెన్షన్లు అనేది తొలగించారు. అయితే ఇంకా ఈ సర్వే అనేది చేపట్టబోతున్నారండి. ఇంకా చాలామంది పెన్షన్లు ఉన్నాయి కాబట్టి వారి యొక్క పెన్షన్లు కూడా తొలగించే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి. మార్చి 1వ తేదీన ఇలాంటి తప్పులు చేసిన వారి పెన్షన్లు అనేవి రావు. మార్చి 1వ తేదీన ఇలాంటి తప్పులు ఎవరైతే చేసి ఉండరో అలాంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్లు అయితే వస్తాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.